వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్. నేను రేఖ. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టడీ వేధింపుల కేసులో బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని సునీల్ నాయక్ ను ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. గతంలో రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టడీ వేధింపుల కేసులో బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చైతే బిగుస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సునీల్ నాయక్ మాజీ ఐపీఎస్ ని విచారణకు రమ్మంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? విచారణకు సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే మాజీ ఐపీఎస్ రఘురామకృష్ణరాజు కేసు వ్యవహారానికి సంబంధించి కూడా బీహార్ క్యాడర్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కి షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం అంటే గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి కూడా ఈ రోజు విత్డ్రా చేసుకున్నారు. సైమల్టేనియస్ గా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయం కనిపించింది. విచారణలో హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ నాయక్ విచారణకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టులో విచారణలో హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు దాఖలు చేసింది. అలాగే సునీల్ నాయక్ వేసిన పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టు విచారణ జరిపి తదుపరి విచారణని ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. రేఖ. శివ, మరి విచారణకు సంబంధించి కూడా ఏం జరగబోతోంది అనుకోవచ్చు? 10వ తారీఖునే విచారణ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాతనే విచారణకు పిలుస్తారని భావించవచ్చా? 5వ తేదీ నుంచి 9వ తేదీ లేపు వరకు కూడా విచారణకు రావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ 5 రోజుల పాటు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరయ్యి రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ కు సంబంధించి కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా, జరిగిన సమయంలో ఈయన పాత్ర ఏమిటి, సునీల్ నాయక్ వ్యవహారానికి సంబంధించి కూడా రఘురామకృష్ణంరాజు A2గా ఇతనిపై ఫిర్యాదు చేసే నేపథ్యంలో A1 గా సునీల్ కుమార్ పివి సునీల్ ఉంటే A2గా సునీల్ నాయక్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనూ రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి కస్టోడియల్ టార్చర్ జరిగిన రోజు ఏ రకంగా కొనసాగించారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు రఘురామకృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది, మీ అంతటా మీరే చేశారా, పై అధికారుల నుంచి ఒత్తిడి ఏమైనా ఉందా, లేకపోతే రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలు కూడా ఆయన అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే విచారణ అధికారి ప్రస్తుతం ఆయన విజయనగరం ఎస్పీగా ఉన్నారు. మరి ఆ సునీల్ నాయక్ సంబంధించి విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. కాబట్టి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది గుంటూరులో. మరి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి ఆయన విచారణకు హాజరవుతారా, లేకపోతే విజయనగరంలో ఎస్పీ ఎదుట విచారణకు హాజరవుతారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే విచారణ అధికారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. సో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి విచారణ అధికారి విజయనగరానికి పిలిపించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.